10వ తరగతి విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సెలవుల్లో ఉన్న వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10వ తేదీ వరకు విద్యార్థులకు భోజనం అందించాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు 2 శనివారాలు, ఆదివారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో విద్యార్థులకు భోజనం అందించాలని ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి. సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికే 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత మెరుగుపరిచేందుకు 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ, అదనపు తరగతుల నిర్వహణ, ప్రిపరేషన్, 10వ తరగతి పరీక్షల బ్లూ ప్రింట్ ప్రకారం ప్రీ ఫైనల్, గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ ప్రణాళికలో సూచించినట్లు ఆదివారం కూడా నిర్ణీత సబ్జెక్టులు బోధించాల్సి ఉంటుంది. మార్చి 10వ తేదీ వరకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని విద్యాశాఖ పాఠశాలలను ఆదేశించింది. 10వ తరగతి విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సెలవుల్లో ఉన్న వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10వ తేదీ వరకు విద్యార్థులకు భోజనం అందించాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు 2 శనివారాలు, ఆదివారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో విద్యార్థులకు భోజనం అందించాలని ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి. సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికే 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత మెరుగుపరిచేందుకు 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ, అదనపు తరగతుల నిర్వహణ, ప్రిపరేషన్, 10వ తరగతి పరీక్షల బ్లూ ప్రింట్ ప్రకారం ప్రీ ఫైనల్, గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ ప్రణాళికలో సూచించినట్లు ఆదివారం కూడా నిర్ణీత సబ్జెక్టులు బోధించాల్సి ఉంటుంది. మార్చి 10వ తేదీ వరకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని విద్యాశాఖ పాఠశాలలను ఆదేశించింది.